సాయి గారు మంచి జర్నలిస్టు అనుకునేవాడిని. అసలు నీ కథనాలు, నీ లైవ్ షోలు చాలా ఆసక్తిగా చూసేవాడిని. జెమినీలో ఉన్నప్పుడు సినిమా వారితో మీరు చేసిన లైవ్లో ఫోన్ ఇన్కొచ్చి మాట్లాడేవాడిని. అంత ఆసక్తి మీ పట్ల. కొన్నాళ్ళు మీరు అలా అలా ఛానల్స్ మారుతూ వచ్చారు. ఆంధ్రాలో తొలి ఛానల్ ప్రారంభించినప్పుడు మీ ఇన్స్పిరేషనల్ స్పీచ్ గూస్ బంప్స్ వచ్చాయి. మొత్తం హైదరాబాద్లో ఉన్న మీడియా హౌస్లను మీరు నిలదీసిన తీరుకి హ్యాట్స్ ఆఫ్. అయితే నిక్కపొడిచిన వెంట్రుకలు మామూలుగా అయ్యేలోపు మీరు ఛానల్ మారారు. అది ఖచ్చితంగా మీ ఇష్టం, ఎవరూ ప్రశ్నించలేం. మీరు యూట్యూబ్లో జర్నలిస్ట్ సాయి పేరిట అనేక వీడియోలు, విశ్లేషణలు చేసేవారు. నిజంగా పార్టీలకు అతీతంగానే విశ్లేషణలు, విమర్శలు ఉండేవి. అయితే టీడీపీ చంద్రబాబు అతని సామాజిక వర్గం మీద కొంచెం ఎక్కువ ఉండేవి. అంటే ఒకరిని తమలపాకుతో కొడితే ఇంకొకరిని తలుపు చెక్కతో మోదినట్టన్నమాట. మీరు చెప్పినట్టు నాణానికి ఒకవైపు మీరు చూశారు, రెండు వైపులా నేను చూశాను. నిజమే, ఎవరివో ఒకరి వల్ల మాత్రమే అభివృద్ధి జరగకపోవచ్చు, కానీ ఒక్కడు చాలు మొత్తం సర్వనాశనం చేయటానికి. 2019-24 మధ్య రాష్ట్రంలో ఏం జరిగిందో తమరు చూశారు. సామాజిక వర్గాల విషయంలో చంద్రబాబు సామాజిక వర్గం గురించి చాలా పాజిటివ్గా ఒక వీడియో చేశారు. అనేక వీడియోల్లో ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు, చంద్రబాబు భుజం మీద తుపాకీ పెట్టి. కర్ణాటక ఎన్నికల సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఆందోళనలు జరుగుతున్నాయి. బీజేపీ పట్ల తెలుగువారికి ఆగ్రహం ఉంది. కానీ మీరు కర్ణాటకలో ఎలా పనిచేశారో, ఎవరికి మద్దతుగా మీ కథనాలు వెలువడ్డాయో మీ వీడియోలో మీరే చెప్పినట్టు అంతరాత్మను ప్రశ్నించుకోండి. మనస్సాక్షిని అడగండి. తమ్ముడు, సాక్షిని మాత్రం కాదు సుమా. ఇతర పార్టీల నాయకుల వలె ఖచ్చితంగా టీడీపీ నాయకులు పలువురు తప్పులు చేస్తారు, కానీ చంద్రబాబు కష్టపడి పనిచేశారు. మీరంతా విమర్శించిన స్థాయిలో ఆయన తప్పులు చేయలేదు. అయితే కొంతమంది సన్నాసులను నమ్మాడు. తన గురించి ఎవరు ఏమి పేరినా గమ్మున ఉన్నాడు. ఎవరి గొంతు నొక్కలేదు. స్వేచ్ఛగా స్వాములు, సన్నాసులు ఇంకా ఇతరులు వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడనిచ్చాడు. ఇవి ఆయన చేసిన తప్పులు. తమ్ముడు, నీకు కోపం రావటం సహజం. అద్దంలో మన ముఖం ఎలా ఉంటే అచ్చం అలాగే కనబడుతుంది. అద్దంలో మన ముఖం బాలేదని అద్దాన్ని నిందించకూడదు తమ్ముడు. కొమ్మినేని, ఉండవల్లి, రజనీకాంత్ గురించి కూడా వెనకేసుకొచ్చావు. నిజానికి వారి అందరికంటే నువ్వే నిఖార్సైన జర్నలిస్టువి. నలుగురితో పాటు నిన్ను అనాల్సి వచ్చింది. ఆ పోస్టులో ఏమైనా తీవ్ర పదజాలం ఏమైనా ఉంటే ఖచ్చితంగా నీ గురించి మాత్రం కాదు, కానీ 2019-24 మధ్య రాష్ట్రం పరిస్థితికి ఖచ్చితంగా నువ్వు కూడా కారణమే. నిన్ను ఫాలో అయ్యే వారిని తప్పుదారి పట్టించావు. వీలైతే ఎక్కడ తప్పు జరిగిందో సరిచూసుకో. జనం ఏమనుకుంటున్నారో దానికి దగ్గరగా ఇంకా వారిని చైతన్యవంతులను చేసే కథనాలు ఉంటే వారంతా నీ వెంటే ఉంటారు. నీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. వ్యభిచారులు, ప్రతివత కబుర్లు చెప్పకూడదన్నావు. అసలు మొత్తం మీడియాకు చెప్పు. వారు చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి గుడిసెలు. ప్రస్తుత మీడియా అన్నీ వదిలేశారు. మీరు కూడా ఆ తాను ముక్కలే. అదృష్టవశాత్తు సోషల్ మీడియా ఉన్నందువల్ల మా గొంతు కూడా వినిపించగలుగుతున్నాం. లేకపోతే మీరు వీరవిహారం చేసేవాళ్ళు, మాఫియాని మించిపోయేవారు. ఇప్పటికే ఊర పందుల్ని సీమ పందులుగా మార్చారు. పచ్చిబోకుల్ని సెలబ్రిటీలను చేశారు. తమ్ముడు, ఎక్కువగా పిలిపించవద్దు. ఒక్కోసారి మిమ్మల్ని కూడా జనం ప్రశ్నిస్తారు. మీరేమీ అతీతులు కాదు. దుర్భాషలు ఆడనంత వరకు, అబ్యూసింగ్ లేనంత వరకు, బాడీ షేమింగ్ లేనంత వరకు. తమ్ముడు, విమర్శను స్వీకరించు, ఆలోచించు. సద్విమర్శ అనుకుంటే పద్ధతి మార్చుకో, లేకపోతే వదిలేయి.